హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం గుంటూరు జిల్లా అమరావతి రాజధాని తుళ్ళూరు మండలంలోని తాళ్ళాయపాలెం గ్రామంలో నెలవై ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కోటిలింగాల క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ వ్యూయర్స్, దయచేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయగలరని కోరుతున్నాం. భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి గారి దివ్య మంగళ శాసనములతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 23 ఫిబ్రవరి 2025 నుండి 27 ఫిబ్రవరి 2025 వరకు బ్రహ్మశ్రీ రావూరి కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వార్లకు బ్రహ్మోత్సవాలు జరపబడును. మరి ఆ గుడి యొక్క ప్రాశస్త్యము, గుడికి సంబంధించిన వివరాలను ఒకసారి చూసొద్దాం రండి. మరి అంతా శివమయం. త్రిలింగ దేశమైన మన భారతదేశంలో నలుమూలల శైవ క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. కృష్ణానదీ తీరంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మచారి శివస్వామి గారి నేతృత్వంలో ఏర్పాటు కావించబడినది క్షేత్రం. దారి పొడవున పచ్చని చెట్లతో, పంట పొలాలతో, తోటలతో దర్శనానికి వెళ్ళే భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు అయిన పరమేశ్వరుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్ శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకటీకృతమవుతున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలో. ఆదిదేవుడైన శివుడు కోటి లింగాలతో వైభవోపేతంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం. ఆలయానికి ఉత్తరాన తూర్పుకు ప్రవేశించే కృష్ణానదీ తీరంలోనే వెలసిన శ్రీ కోటిలింగేశ్వర స్వామి. ఈ ఆలయంలో పలు రకాల లోహాలతో ఏర్పాటు చేయబడిన శివలింగాలను దర్శించుకోవచ్చు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడిగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారు కొలువై ఉన్నారు. ముఖ్యమైన ఆలయానికి అతి సమీపంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మహాతేజవంతంగా గర్భగుడిలో నిలవై ఉన్నారు. అమ్మవారి క్షేత్రపాలకునిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ ఆలయంలో శ్రీ ప్రత్యంగిరాదేవి ప్రత్యేకంగా కొలువై ఉన్నారు. దానవ సంహారం కోసమే అవతరించిన మహాశక్తి రూపమే శ్రీ ప్రత్యంగిరాదేవి. ఈ అమ్మవారినే అధర్వణ భద్రకాళి అని, నికుంభిక అని, కృత్య అని పలు రకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. త్రిశక్తి రూపంగా బహుముఖాలతో విలసిల్లుతోంది శ్రీ ప్రత్యంగిర అమ్మవారు. అమ్మవారికి ఎదురుగా ఉత్సవమూర్తి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినారు. ప్రత్యంగిర దేవి శివ సంకల్పం నుండి ఉద్భవించిన శివ మానస పుత్రిక. ప్రత్యంగిర అంటే ప్రతిపక్ష నాశని, ప్రతి మంత్ర భక్ష్యని అని అర్థాలు కూడా ఉన్నాయి. కాలచక్రం శ్రీ ప్రత్యంగిర దేవి ఆధీనంలో ఉంటుంది. ఈ అమ్మవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని ఒక్కొక్క రాశివారు రాశి గంటను 12 సార్లు మ్రోగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇది ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారికి ఎండుమిరపకాయలను మాలగా వేస్తారు. హోమం కూడా ఎండుమిరపకాయలతోనే చేస్తారు. ఈ ఆలయంలో శ్రీ విశ్వ వెంకటేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయాల ప్రాంగణంలోనే పాదరసలింగం, కాంస్యలింగం
ఇలా తదితర లింగాలు పలు రకాల లోహాలతో ప్రతిష్ఠించబడి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయం ముఖ్యంగా 7 ముఖ్యమైన ఆలయాల సమూహం. అదే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకత. ఒకే ప్రదేశంలో అనేక ఆలయాలు కలిగిన సమూహంగా భక్తులకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రధాన ఆలయంలో బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులై సదా ఈశ్వర ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించేలా నిర్మాణం చేసినారు. ఇది ఈ ఆలయంలోని మరొక విశిష్ట ప్రత్యేకత. ఈ ఆలయంలో మొదట సిద్ధి బుద్ధి సహిత శ్రీ గణేష్ని దర్శించుకోవడం ఆనవాయితీ. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా 7 దేవాలయాలు, 7 ధ్వజస్తంభాలతో, నంది పంచమాలలతో, 8 ద్వారాలతో కలిగి ఉన్న శ్రీ కోటి లింగేశ్వర స్వామి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. ఈ ఆలయ దర్శనంతో బహుముఖ ప్రయోజనాల సిద్ధి కలుగుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ ఆలయం విజయవాడ నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయంలో ముఖ్యంగా 27 నక్షత్రాల వారు వారి వారి నక్షత్రాలను బట్టి దర్శించుకొని పూజలు చేసుకునేందుకు వీలుగా 27 నక్షత్ర సమూహంతో కూడిన చెట్లను నాటి సంరక్షించడం చేస్తున్నారు. ముఖద్వారంలో ప్రవేశించగానే ఒకవైపు పాదరస లింగేశ్వరుడు, అద్దాల గుండా మాత్రమే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పాదరసం లింగం కరిగిపోకుండా ఏసీని కూడా అమర్చడం జరిగింది. ప్రధాన ఆలయంలో అర్చనలు చేసుకోవడానికి వీలుగా శివపార్వతుల ఉత్సవమూర్తులను ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు, వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు, సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయానికి ముఖ్యంగా 4 ప్రధాన ద్వారాలున్నాయి. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో రకరకాల లోహాలతో కూడినటువంటి లింగాకృతులు అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. అవి మహాలింగేశ్వరుడు, అయహ లింగేశ్వరుడు, తామ్ర లింగేశ్వరుడు, దారు లింగేశ్వరుడు, మరకత లింగేశ్వరుడు, త్రిపుర లింగేశ్వరుడు, అరకూటి లింగేశ్వరుడు, కాంస్య లింగేశ్వరుడు, నాగ లింగేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు దర్శనమిస్తారు. ఇవి మనలను భక్తి పారవశ్యంలో మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం
दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति శివేన సహమోదతే. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే లింగాలను అభిషేకము మనముగా చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు మహదానందాన్ని కలుగజేసేలా ఎంతో ఎత్తులో శిల్పాకారంలో శివయ్యను నిర్మించారు. ప్రక్కనే పార్వతీదేవిని కూడా నిర్మించారు. ఓం శ్రీ కోటి లింగేశ్వరాయ నమః. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయానికి గల 4 ద్వారాల గుండానే కాకుండా మెట్ల మార్గం గుండా కూడా పైకి వెళ్ళి కూడా శ్రీ స్వామివారిని తనివితీరా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి లాంటి ముఖ్యమైన పర్వదినాలలో ప్రత్యేకంగా పూజలు చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ ఆలయంలో 4 యుగాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అవి 1 కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, 3 ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, 4 చివరిదైనటువంటి కలియుగం 4,32,000 సంవత్సరాలు. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలోని భూగృహంలో నిర్మించిన స్ఫటిక లింగాల దర్శనం సాంప్రదాయక వస్త్రధారణతోనే ఒక్క మహాశివరాత్రి రోజుననే దర్శనానికి అనుమతిస్తారు. మిగతా రోజులలో అనుమతి ఉండదు, తాళాలు వేసి ఉంచడం జరుగుతుంది. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగేశ్వర స్వామి సుమారు 12 అడుగుల ఎత్తులో 10,000 లింగాలతో కలిగి ఉంటుంది. ఈ లింగాలకు అభిషేకానికి 12 సంవత్సరాల లోపు బాలబాలికను మాత్రమే అనుమతిస్తారు. ముఖ్యమైన అమృత లింగేశ్వర స్వామికి బంగారు తాపడం చేసి ఉంటుంది. ఈ ఆలయంలో నవపాషాణాలతో కూడిన శివలింగాలను అభిషేకించిన తీర్థంతో తీసుకున్న వారికి కుష్టు లాంటి భయంకర రోగాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో అష్టకాల భైరవుల విగ్రహాలు నెలకొల్పబడి ఉన్నాయి. ఇక్కడ కాలభైరవాష్టమి చాలా ఘనంగా నిర్వహిస్తారు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం
నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ ఆలయంలో 2022వ సంవత్సరంలోనే స్వర్ణ లింగేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. తాళ్ళయ్యపాలెంలోని శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్. వీలు చూసుకొని ఒకసారి ఈ ఆలయాన్ని తనివి తీరా దర్శించుకొని తరించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై మకశిఖారాయ నమః శివాయ. వశిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నమః శివాయ నమః. ఫ్రెండ్స్, ఈ యొక్క క్షేత్రానికి శ్రీ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళాలంటే తప్పకుండా మీ యొక్క సొంత వాహనంలో కానీ ఏదైనా కిరాయి వాహనంలో కానీ వెళ్ళవలసి ఉంటుంది. బస్సు సౌకర్యాలు లేవు. దయచేసి వ్యూయర్స్ తప్పకుండా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ యొక్క మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసి లైక్ చేసి మా ఈ యొక్క ఛానల్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, తిరిగి మరొక మంచి పుణ్యక్షేత్రంతో మీ ముందుకు యూట్యూబ్ ద్వారా మళ్ళీ కలుసుకుంటాను. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.